ప్రిపరేషన్స్ ఆఫ్ ఆల్కిన్స్. సో నామెన్క్లేచర్ ఆల్రెడీ ముందు క్లాసుల్లో ఉన్నాయి చూడండి. సో నెక్స్ట్ ప్రిపరేషన్స్ ఆఫ్ ఆల్కిన్స్. సో ఫ్రమ్ విసినల్ డైహాలైడ్స్. విసినల్ అంటే అడ్జసెంట్ యాటమ్స్కి విసినల్ డైహాలైడ్స్ అంటున్నాం. విసినల్ అంటే అడ్జసెంట్ యాటమ్స్, డైహాలైడ్స్ అంటే అడ్జసెంట్ యాటమ్స్లో లైక్ సి ఇలా చూడండి. ఇప్పుడు హ్యాలైడ్స్ ఇక్కడ ఒక హ్యాలైడ్ ఇక్కడ ఒక హ్యాలైడ్ ఉంది అంటే ఇవి విసినల్ హ్యాలైడ్స్. సో అడ్జసెంట్ యాటమ్స్కి హ్యాలైడ్ యాటమ్స్ హాలోజన్స్ ఉన్నాయి అంటే అవి విసినల్ డైహాలైడ్స్. సో ఇప్పుడు విసినల్ డైహాలైడ్స్ నుంచి మనం ఆల్కిన్స్ని ప్రిపేర్ చేయాలి. సో హౌ టు ప్రిపేర్ ఆల్కిన్స్ ఫ్రమ్ విసినల్ డైహాలైడ్స్? Dihalides in which two halogen atoms are attached to two adjacent carbon atoms are known as vicinal dihalides. చెప్పాం కదా ఈ డైహాలైడ్స్ అంటే ఈ రెండు హాలైడ్స్ అనేవి టూ హాలోజన్ ఆటమ్స్. డై అంటే టూ, సో టూ హాలోజన్ ఆటమ్స్. దీస్ ఆర్ అటాచ్డ్ టు టూ అడ్జసెంట్ కార్బన్స్. అడ్జసెంట్ ఉన్న టూ కార్బన్స్కి ఈ టూ హాలోజన్స్ అనేవి అటాచ్ అవుతాయి. సో దట్ ఈస్ కాల్డ్ విసినల్ డైహాలైడ్స్. సో ఎలా ప్రిపేర్ చేయాలి ఆల్కిన్స్ని? విసినల్ డైహాలైడ్స్ ఆన్ ట్రీట్మెంట్ విత్ జింక్ మెటల్ ఇట్ లూజ్ అ మాలిక్యూల్ ఆఫ్ జింక్ హ్యాలైడ్ టు ఫార్మ్ అన్ ఆల్కిన్. సో ఈ విసినల్ డైహాలైడ్స్ అనేది జింక్ మెటల్తో రియాక్ట్ అయినప్పుడు జింక్ హ్యాలైడ్ అనేవి లూజ్ అవుతుంది అండ్ దాంతోపాటు ఆల్కిన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. దిస్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ డీహాలోజనేషన్. సో యాక్చువల్గా డీహాలోజనేషన్ అంటే రిమూవల్ ఆఫ్ హాలోజన్స్, లాస్ ఆఫ్ హాలోజన్స్. సో దట్ ఈస్ కాల్డ్ డీహాలోజనేషన్. సో మన ఇక్కడ హాలోజన్స్ లాస్ అవుతున్నాయి కదా, ఈ విసినల్ డైహాలైడ్స్ నుంచి ఈ హాలోజన్స్ లాస్ అయ్యి ఆల్కిన్స్ ఫామ్ అవుతుంది. ఈ హాలోజన్స్ అనేవి జింక్ మెటల్తో సాల్ట్గా ప్రొడ్యూస్ అవుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ విసినల్ డైహాలైడ్స్ react with zinc metal form alkenes. సో మెకానిజం ఎలా ఉంటుంది చూడండి. సో దీని నేమ్ ఏం చెప్పచ్చు? 1,2 డైబ్రోమో ఈథేన్. సో ఈ 1,2 డైబ్రోమో ఈథేన్ రియాక్ట్ విత్ జింక్ మెటల్. సో చూడండి, ఫస్ట్ ఈ జింక్ అనేవి బ్రోమిన్కి అటాక్ అవుతుంది. సో దీన్ని ఆక్సిడేటివ్ ఇన్సర్షన్ అంటున్నా. అంటే ఈ జింక్ అనేది ఈ కార్బన్కి బ్రోమిన్కి మధ్యలో ఇన్సర్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ఆక్సిడేటివ్ ఇన్సర్షన్, జింక్ బిఆర్ కార్బన్. సో నెక్స్ట్ ఈ కార్బన్ అనేది ఈ బాండ్ ఎలక్ట్రాన్స్ అనేవి కార్బన్ మీదకి వస్తుంది. దీనికి నెగిటివ్ ఫామ్ అంటే ఈ జింక్ బిఆర్ రిమూవ్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి ఈ బాండ్ ఎలక్ట్రాన్స్ బ్రోమిన్తో వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నెగిటివ్ ఇక్కడ పాజిటివ్ ఉంటుంది. ఈ నెగిటివ్ బాండ్ ఇలా డబుల్ బాండ్ ఫామ్ చేస్తే ఫైనల్లీ ఆల్కిన్, దట్ ఈస్ ఈథీన్. సో అర్థమైంది అనుకుంటున్నా.